హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. సో టీఎస్ ఎంసెట్ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అనమాట. సో వెళ్తున్న విద్యార్థులందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ టీఎస్ ఎంసెట్ 2024 పరంగా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అండ్ ఏ కాలేజీలో ఏ ర్యాంక్తో ప్రీవియస్ ఇయర్ క్లోజ్ అయింది అండ్ ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్తో క్లోజ్ అయింది అండ్ నేను ఓయూ రీజియన్ని, నేను ఎస్వియు రీజియన్, నేను ఏయూ రీజియన్, సో ఎలా ఏ ర్యాంక్ వస్తుంది, అసలు ఆ కాలేజీలో ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో వారి కోసం ఈ వీడియో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ లేదా టెలిగ్రామ్ ఛానల్ మరియు ఈమెయిల్ ద్వారా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో నా చేతనంత హెల్ప్ అయితే నేను చేయగలను. సో ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ పరంగా ఇక స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్లే ముందు మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ర్యాంక్తోనే మీకు సీట్ వస్తుంది అని కాదు, ఇది ప్రీవియస్ ఇయర్ వచ్చిన ర్యాంక్స్ అనమాట. అంటే ఈ ఇయర్ సేమ్ ర్యాంక్స్తో వస్తాయని నేను చెప్పను, కానీ +-2000 చేంజెస్ అనేవి ఉంటాయి. సో మీరు గమనించాల్సిందల్లా ఏ ర్యాంక్తో స్టార్ట్ అయింది, ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది అండ్ ఆ యూనివర్సిటీ లేదా ఆ కాలేజ్ ఆ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, సో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు. మనం కేటగిరీ సపోజ్ మనం బీసీఏ అనుకోండి, బీసీఏకి ఎన్ని సీట్లు వచ్చాయి అండ్ ఓసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అక్కడ. సో ఆ సీట్లు కూడా పక్కన సబ్ కేటగిరీ ఉంటుందన్నమాట. ఏ కేటగిరీ కింద ఫిల్ చేశారు, సపోజ్ బీసీఏ కేటగిరీ ఉందనుకోండి, బీసీఏ కేటగిరీ ఉన్నప్పుడు బీసీఏ ఎవరు ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోకపోతే ఆ యొక్క బీసీఏకి సంబంధించిన సీట్స్ అన్ని కూడా ఓసీ కేటగిరీకి వెళ్ళిపోతాయి. అంటే ఓపెన్ కేటగిరీ కింద అందరూ ఎలిజిబుల్. మీరు గమనిస్తే రిజర్వేషన్ పరంగా ఓసీకి ఉండే సీట్స్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా రావచ్చు అన్నమాట. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. నేను మీకు చూపిస్తాను స్క్రీన్ రికార్డింగ్లో. సో కాలేజ్ నేమ్ అండ్ అదేవిధంగా బ్రాంచ్ అండ్ అదేవిధంగా ఏ ర్యాంక్తో స్టార్ట్ అయింది, ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే 70% సీట్స్ అనేవి త్రూ కన్వీనర్ కోటా కింద వెళ్తాయి, 30% సీట్స్ అనేవి త్రూ మేనేజ్మెంట్ కోటా కింద వెళ్తాయి. సో మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా లేదా క్లోజింగ్ ర్యాంక్, స్టార్టింగ్ ర్యాంక్ పరంగా ఓన్లీ మీకు అక్కడ కన్వీనర్ కోటా సీట్స్ యొక్క డీటెయిల్సే ఉంటాయి. సో రిమైనింగ్ మేనేజ్మెంట్ కోటాకి ఎలాంటి ఎంసెట్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు అండ్ ఎంసెట్ ర్యాంక్ను బేస్ చేసుకొని మీకు మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి అలాట్ చేయరు, మీకు అది తెలుసు కాబట్టి. అండ్ ఎనీవే ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. సో ఇది డీటెయిల్స్ అనమాట. మనం ఇంకా స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం టీఎస్ ఎంసెట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్, అదేనండి మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు. సో ఇది చూద్దాం. తర్వాత ఏపీ ఎంసెట్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను నా ఓన్గా చేస్తున్నది కాదు, డైరెక్ట్గా ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూశారు కదా టీఎస్ ఎంసెట్, మళ్ళీ ఒకసారి రీలోడ్ కూడా చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, చూసారా డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే చూసారా ఈ డైరెక్ట్గా రీలాగిన్ అగైన్ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇదంతా తీసేసి ఓన్లీ TSEmset.nic.in క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ మీకు క్లిక్ చేయండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఎందుకు ఇవ్వట్లేదు అంటే అందుకే. సో మీరు లింక్ ద్వారా వెళ్తే మీకు ఓపెన్ అవ్వదు. సో మీరు TSEmset.nic.inలోకి వెళ్ళి అలా చెక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇవన్నీ కాలేజ్కి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్, అదేవిధంగా లేదంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది ఉంటాయన్నమాట. సో ఒక కాలేజ్ చూద్దాం. చూద్దాం విజేఐటి విద్యాజ్యోతి చూద్దాం, విజ్ఞాన జ్యోతి చూద్దామా, సరే ఏదైతేనే ఉందిలే. టీటీ ఒకటి తీసుకుంటున్నా. సో భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం తీసుకున్నాను. సో ఇక్కడ ఆ కాలేజీలో ఉన్న బ్రాంచెస్ అయినా వస్తాయి. సో ఒకటి తీసుకుందాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుందాం. షోర్ అలాట్మెంట్స్ ఇక్కడ చూస్తే బ్రాంచ్ కోడ్ INF. సో మీరు కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు కూడా బ్రాంచ్ కోడ్, కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోండి. చాలామంది BIETలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు BITలో కూడా జాయిన్ అవుతారు. సో BIT లేదు బట్ చెప్తున్నాను, మెయిన్లీ మల్లారెడ్డి MLRIT, MLRT అట్లా చాలా MLతో చాలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ ఒక కాంపిటేటివ్ కాలేజెస్ మల్లారెడ్డి అండ్ MLRIT ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, జస్ట్ ఒక వాడే మార్పు. సో ఈ కాలేజ్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఆ కాలేజ్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఈ కాలేజ్ జాయిన్ అవుతున్నారు. అంటే వన్స్ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు, లేదా సెకండ్ కౌన్సిలింగ్ అట్లా వెళ్తారు, అది వేరే ప్రాసెస్ అనుకోండి, వేరే విషయం. సో ఇక్కడ చూస్తే
హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మరియు క్యాస్ట్, రీజియన్, సెక్స్ మరియు సీట్ కేటగిరీ వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే ఇది ఫోన్లో ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ర్యాంక్ మీద షార్ట్ కొట్టండి. సో ఒక ఆర్డర్ వైజ్ ర్యాంక్ వెళ్తాయి. అండ్ అదేవిధంగా క్యాస్ట్ మీద కూడా షార్ట్ కొట్టండి. సో షార్ట్ కొడితే సో ఫస్ట్ మనకి బీసీఏ ఎవరు ఫిల్ అవ్వాలి. సో బీసీఏ ఎవరు జాయిన్ అవ్వలేదు అంటే ఎవరు ఆ ఆప్షన్ పెట్టుకోలేదు కాబట్టి బీసీఏ యొక్క ర్యాంక్స్ అనేవి ఓసీ జనరల్ కింద ఫిల్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇది బీసీబీ, ఓకే, ఏయూ రీజన్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ తెలంగాణలో జాయిన్ అయ్యారు జనరల్ కేటగిరీ కింద. సో 70,000కి ర్యాంక్ వచ్చిందనమాట బీసీబీ కేటగిరీ కింద. అండ్ అదేవిధంగా ఏయూ, ఇది ఓయూ వచ్చేసరికి 93,123కి వచ్చింది, చూసారా. సో సరే ఇది ఫీమేల్ అనుకుందాం, మేల్ కంపేర్ చేద్దాం. మేల్ ఓయూ చూస్తే 99,000 అంటే 70,000కి ఆంధ్ర వాళ్ళకి సీట్ వస్తే 99,000కి తెలంగాణ స్టూడెంట్కి సీట్ వచ్చింది. అంటే నాన్ లోకల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బట్టి చెక్ చేసుకోండి, మీ లోకలా నాన్ లోకలా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలా బీసీబీ అండ్ మీరు మేలా ఫిమేలా ఏ రీజన్ అనేది కూడా చెక్ చేసుకోండి. దాన్ని బట్టి ఇంకా ఓసీకి వెళ్దాం, మీకు ఈజీగా ఉంటుంది. సో ఓసీకి వెళ్తే ఓసీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓసీ జనరల్, ఓయూ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్హెచ్ ఇవన్నీ చూడొద్దు, డైరెక్ట్గా ఓసీ జనరల్, యూఆర్ ఇవి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తే 1,03,000కి మీకు ఓయూ కింద ఎస్సీ జనరల్ ఓయూ కేటగిరీ కింద వచ్చేసింది. అంటే ఈ సీట్ అనేది ఎస్సీకి సంబంధించిన సీట్ అనమాట. సో ఎస్సీ కేటగిరీ సీట్ ఎవరు అప్లై చేయలేదు కాబట్టి ఆ సీట్స్ అనేవి ఓయూ జనరల్ కింద మనకి వచ్చేసాయి అనమాట. సో దీన్ని బట్టి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇది చూసుకొని సో ఓసీ వాళ్ళకి ఖచ్చితంగా 1,03,000కి ఇయర్గా వస్తుందంటే రాదు. ఓకే, మీరు చూస్ చేసుకోవాల్సింది ఇది కూడా కాదు. ఓసీ జనరల్ కింద ఓసీ జనరల్ ఓయూ ఇది వచ్చేసారా, ఇది 70,000 అనమాట. యాక్చువల్లీ ఓసీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ 70,000గా కన్సిడర్ చేసుకోవాలి. సో జనరల్ అందరూ ఏంటంటే ఇవి చూస్ చేసుకొని లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఇయర్గా వస్తుందంటే రాదు. సో ఆ బేస్ మీద మీరు రాంగ్ స్టెప్ చేయొద్దు. సో జనరల్గా మీకు ఫైనల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇస్తారు, ఏపీఎంసెట్ వాళ్ళు, టీఎస్ఎంసెట్ వాళ్ళు, అందులో మీకు ఇవే వస్తాయి. ఇందా మీకు చూపించాను కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఎస్సీ కింద ఓసీ ఫిల్ అయింది చూసారా, ఇది ఎటు పోయింది అది. సో దాన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోండి. అండ్ ఇంకొక బ్రాంచ్ కూడా చూపిస్తాను. సో సివిల్ షో అలాట్మెంట్ చూసారా, సివిల్కి ఓన్లీ 9 సీట్సే ఫిల్ అయ్యాయి. సో ఇవి వాటి ర్యాంక్స్. ఇలా కాలేజ్ని చేంజ్ చేసుకొని సో మీకు ఏ కాలేజ్ కావాలి ఏంటి ఏ బ్రాంచ్ అనేది దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. డన్. ఇక మనం ఏపీ చూద్దాం. ముందుగా మనం ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సో అనిల్ నీల్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో బ్రాంచ్ చూద్దాం. సో సివిల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. సబ్మిట్. సో ఇక్కడ షో ఎంట్రీస్ 100 పెట్టుకోండి, ఓకేనా. 100 పెట్టుకుంటే ఇలా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ సార్ట్ బై ర్యాంక్, సార్ట్ బై క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ర్యాంక్ ఎంత, జెండర్ ఏంటి, ఏ క్యాస్టు, ఏ రీజియన్ మరియు అలాట్ అయిన కేటగిరీ ఏంటి. సో బీసీఏకి బీసీఏ కిందే అలాట్ అయింది. ఇక్కడ చూస్తే బీసీఏకి బీసీఈ యొక్క సీట్ అనేది అలాట్ అయింది. సో అవి కన్సిడర్ చేసుకోండి. సో మీరు ర్యాంక్ మీ కేటగిరీ మీ కేటగిరీ అలాట్ అయిన కేటగిరీ ర్యాంక్నే మీరు కన్సిడర్ చేసుకోవాలి. అంటే మీ కేటగిరీ మరియు అలాట్ అయిన కేటగిరీ మీదైతేనే మీకు కాలేజ్ సీట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ ఎవరు అప్లై చేయకపోతే ఇయర్ అప్లై చేస్తారు కదా. సో ఇక్కడ చూసారా, ఈ సీట్ అనేది బీసీఈ కింద అప్లై చేశారు. సో మీ ఎలా అయితే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా చూస్తారు, ఏమనుకుంటారు, ఓకే సో 92,000కి బీసీఈకి ఇక్కడ సీట్ వస్తుంది, బట్ ఎవరు అప్లై చేయలేదు కాబట్టి బీసీఈకి ఏకి వెళ్ళింది కాబట్టి అని నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా అవేర్నెస్ అయినప్పుడు అందరూ కూడా వీడియోస్ అనేవి చూడటం వల్ల ఈ యొక్క అలాట్మెంట్ అనేది పెట్టుకున్నారు అనుకోండి మీకు రాకపోవచ్చు. సో అందుకని బీసీఏకి బీసీఏ. సో మీరు చూస్తే ఇక్కడ చూడండి బీసీడీ. సో ఈ సీట్ అనేది ఓసీ జనరల్ కింద అలాట్ అయింది. ఓకే, సో ఇలా చెక్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ పరంగా లేదా వెబ్ ఆప్షన్స్ పరంగా నేను గైడ్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు మీకు జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఎంత ర్యాంక్ ఎలా కట్ అవుతుంది అనేది ఈ వీడియోస్ అనమాట. ఫర్దర్గా చాలా వీడియోస్ వస్తాయి, అవన్నీ మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.